కీర్తన గ్రంథము 75వ అధ్యాయము 7వ వాక్యము. దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన మాటలు ఉన్నాయి. అరుస్తున్నాడేంది? అటు పోయి ఆడుకోపండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు తీర్పు తీర్చువాడు. సర్వ మానవాళికి లేదా భూప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి దేవుడు తీర్పు తీరుస్తాడని, మనుషులు కాదు, దేవుడే తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చే దేవుడు, దేవాతి దేవుడు, ఆయన పరలోకములో ధవల సింహాసనం మీద దేవుడు ఉంటాడు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మనుషుల యొక్క విధానాన్ని బట్టి దేవుడు తీర్పు తీర్చేవాడు. ఇక్కడ ఒకడు తగ్గించబడును, ఒకడు హెచ్చించబడును. ఒకరిని తగ్గిస్తాడంట, ఒకరిని హెచ్చిస్తాడంట. ఈ రీతిగా లోకంలో మనం చూసినట్లయితే అనేక మంది ప్రజల్ని మనం గమనించినట్లయితే చాలామంది ఒక మంచి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిన వారు ఉన్నారు, ఉన్నతమైన స్థితిలో నుంచి తగ్గిపోయిన వారు ఉన్నారు, ఉన్నతమైన స్థితిలో నుంచి ఒక లేని స్థితిలోకి వచ్చేసిన వారు ఉన్నారు. అయితే లేని స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలోకి హెచ్చించబడిన వారు ఉన్నారు. ఈ లోకంలో మనం చూసినట్లయితే ఇలాంటి వారిని మనం గమనించగలం. అయితే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే లేఖనాల్లో కూడా చెప్పబడిన మాట ఏంటంటే, దేవుడే తీర్పు తీర్చువాడు, ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. దేవుడే, మనుషులు కాదు. ఒకరు హెచ్చించబడాలన్నా, ఒకరు తగ్గించబడాలన్నా దేవుని చేతిలో ఉంది. దేవుడు తీర్పు తీరుస్తాడు. అంత మాత్రమే కాదు, కానీ అది వారి యొక్క విధానాన్ని బట్టి, మనుషుల యొక్క విధానాన్ని బట్టి, మనుషుల యొక్క ప్రవర్తనను బట్టి వారు హెచ్చించబడుతూ ఉంటారు. మనుషుల ప్రవర్తనను బట్టి వారు తగ్గించబడుతూ ఉంటారు. అయితే నీవు, నేను, మనము హెచ్చించబడాలంటే, దేవుని చేత హెచ్చించబడాలంటే, ఈ లోకములో హెచ్చించబడిన వారుగా మనం ఉండాలంటే, పరలోకములో మనము దేవుని చేత ఒక మంచి తీర్పు పొందుకొని పరలోక రాజ్యంలోకి మనం చేర్చబడాలంటే పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలు ఉన్నాయి. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న కొన్ని విషయాల్ని నేను మీకు తెలియపరుస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మనము చేయాల్సింది ఏంటంటే, దేవుని యొక్క ఆజ్ఞలను మనము గైకొనాలి. దేవుని యొక్క ఆజ్ఞలను మనం గైకొనాలి. ఆయన మాటని మనము శ్రద్ధగా వినాలి. ఆయన కట్టడలను మనం అనుసరించాలి. మనము ఒక ఉన్నతమైన స్థితికి ఎదగాలన్నా, ఒక మంచి భవిష్యత్తులోకి మనం వెళ్ళాలన్నా, మనము హెచ్చించబడాలన్నా, ఈ లోకములో అందరికంటే ఎక్కువగా మనం హెచ్చించబడాలన్నా ఇది దేవుని చేతిలో ఉంది. అలాగనే మన యొక్క ప్రవర్తనను బట్టి కూడా అలాగుంటుంది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ద్వితోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వాక్యాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఏమని రాయబడిందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి
నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. ఎట్లాంటి మాట చెప్తున్నాడు చూడండి. సమస్త జనుల కంటే, భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నేను నిన్ను హెచ్చిస్తా. అందరికంటే ఎక్కువగా నేను నిన్ను హెచ్చిస్తాను. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన కట్టడలను అనుసరించి ఎవరైతే నడుచుకుంటారో, ఎవరైతే జీవిస్తారో, ఎవరైతే ప్రవర్తిస్తారో, ఎవరైతే ఆయన చెప్పిన ప్రకారముగా ఎవరైతే దేవుని ప్రకారము నడుచుకుంటారో, ఆయన అనుసరిస్తారో, వారితో చెప్తున్న మాట ఏంటంటే, నీ దేవుడు ఏం చేస్తాడంటే సమస్త భూమి మీద ఉన్న సమస్త జనులందరికంటే నిన్ను హెచ్చిస్తాను అంటాడు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పిన మాట నమ్మదగినది. దేవుని వాక్యము సత్యమైనది. దేవుని వాక్యము పవిత్రమైనది. దేవుని వాక్యము యథార్థమైనది. దేవుని వాక్యము జీవము కలిగినది. దేవుని వాక్యము బ్రతికించేది. దేవుని వాక్యము మనల్ని ఉన్నతమైన స్థితికి నడిపించగలిగినది. దేవుని వాక్యము మన భవిష్యత్తుల్ని మార్చగలిగినది. దేవుని వాక్యము మన జీవితాల్ని మార్చగలిగినది. దేవుని వాక్యము మాత్రమే ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యాన్ని మనము చాలా శ్రద్ధగా వినాలి, సమీపించి వినాలి, సమీపించి ఆలకించాలి. చాలా శ్రద్ధగా, చాలా జాగ్రత్తగా విని దాన్ని మన హృదయములో, దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయములో తీసుకొని దేవుని వాక్యములో ఏదైతే చెప్పబడుతుందో, ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో దేవుడు, ఆ మాట చొప్పున మనం నడుచుకోగలిగితే నిన్ను సమస్త భూజనులందరికంటే ఎక్కువగా దేవుడు నిన్ను హెచ్చిస్తానంటున్నాడు. దేవుడు మనల్ని హెచ్చిస్తానంటున్నాడు. దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలోకి తీసుకొని వెళ్తానంటున్నాడు. అయితే అబ్రహామును మనం చూసినట్లయితే, అబ్రహాము దేవుని మాటని విన్నాడు. దేవుని మాటని శ్రద్ధగా విన్నాడు అబ్రహాము. వినటమే కాదు, విని విడిచిపెట్టడమే కాదు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో, ఏ మాట అయితే చెప్పాడో, ఏదైతే తెలియపరిచాడో, అబ్రహామా నీవు నీ స్వదేశాన్ని విడిచిపెట్టు, నీ స్వదేశాన్ని విడిచిపెట్టి నేను చూపించబోతున్న దేశానికి నువ్వు వెళ్ళాలి, ప్రాంతానికి నువ్వు వెళ్ళాలి. నేను నిన్ను ఆశీర్వదిస్తా, నేను నీ సంతానాన్ని విస్తరింపజేస్తా, నేను నిన్ను హెచ్చిస్తా అని అబ్రహాముతో ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటని అబ్రహాము చాలా జాగ్రత్తగా విన్నాడు. చాలా జాగ్రత్తగా వినటమే కాదు కానీ అబ్రహాము దేవుడు చెప్పిన ప్రకారముగా తన యొక్క స్వదేశాన్ని విడిచిపెట్టాడు. తన స్వదేశాన్ని విడిచిపెట్టి దేవుడు పొమ్మన్న కాడికి, వెళ్ళమన్న కాడికి దేవుడు లేచి నువ్వు వెళ్ళు, పలానా ప్రాంతానికి వెళ్ళు, పలానా దేశానికి వెళ్ళు, పలానా పట్టణానికి వెళ్ళు అని దేవుడు ఏదైతే చెప్తూ ఉన్నాడో ఆ రీతిగానే దేవుడు చెప్పిన ప్రకారముగా నడుచుకోవటము ప్రారంభించాడు అబ్రహాము. అందుకనే అబ్రహాముని ఆయన ఏం చేశాడు తెలుసా? హెచ్చించాడు ప్రియ దేవుని బిడ్డలారా. అందరికంటే ఎక్కువగా దేవుడు అబ్రహాముని విస్తరింపజేశాడు, ఆశీర్వదించాడు, దీవించాడు. అలాగనే అబ్రహాముని విశ్వాసులకి తండ్రిగా మార్చాడు, విశ్వాసులకి తండ్రిగా మార్చాడు. అంత మాత్రమే కాదు, పరలోకములో, పరదేశులో ఆయన సంతోషముగా, ఆనందముగా ఉండేదానికి దేవుడు ఏర్పరచుకున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఈ దినాన దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఓ నా కుమారుడా, నా కుమార్తె,
ఎప్పుడైతే యెహోవా మాట నువ్వు శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞల ప్రకారము ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన ఆజ్ఞల ప్రకారము నీవు ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుకున్నట్లయితే, ఆయన కట్టడలను నువ్వు అనుసరించినట్లయితే, ఆయన్ని నువ్వు అనుసరించి నువ్వు ఆయనలో నడుచుకున్నట్లయితే, ఖచ్చితంగా నేను నిన్ను వెచ్చిస్తాను అంటున్నాడు. సమస్త భూజనులందరికంటే నేను నిన్ను హెచ్చిస్తానని అబ్రహాముతో చెప్తున్నాడు. ఇది వాస్తవము. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఆదికాండం 24వ అధ్యాయంలో మనం చూస్తే అబ్రహామే స్వయాన చెప్తున్న మాట ఏంటంటే, ఏం చెప్తున్నంటే, యెహోవా అన్ని విషయంలో నన్ను ఆశీర్వదించాడు. ఏమంటున్నాడు? ఒక్క విషయమే కాదు, ఒక్క దాంట్లోనే కాదు. అబ్రహాముని ఎందుకు దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు? కారణం ఏంటి? చదవండి. ఆదికాండం 24వ అధ్యాయం మొదటి వాక్యం ఏమని తెలుసా? ఏమని చెప్పబడ్డది తెలుసా? అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడైను అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, అన్ని విషయాల్లో ప్రతి విషయము, ఏ విషయమైనా ఎత్తుకున్నా ప్రతి విషయంలో అబ్రహామును ఆశీర్వదించి హెచ్చించాడు దేవుడు. కారణం ఏంటి? దేనికి అబ్రహాము హెచ్చించబడ్డాడు? అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. కారణం ఏంటంటే, ఈ యొక్క ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వాక్యంలో చెప్పబడిన దాన్ని అబ్రహాము గమనించండి. అబ్రహాం ఏం చేశాడు? పాటించాడు, నడుచుకున్నాడు, విన్నాడు, అనుసరించాడు. అందుకనే అన్ని విషయాల్లో దేవుడు అబ్రహాంని ఏం చేశాడంటే హెచ్చించి ఆశీర్వదించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నిన్ను ఆశీర్వదించి హెచ్చించడా? మనల్ని ఆశీర్వదించి మనల్ని హెచ్చించడా? మనుషులు మనల్ని ఎవరు కూడా ఆశీర్వదించలేరు, కానీ మనుషులు ఎవరు కూడా మనల్ని హెచ్చించలేరు, కానీ దేవుడు మాత్రమే ఆయన మనల్ని హెచ్చించగలిగిన దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆయన లేఖనాల్లో ఆయన చెప్తున్న మాట, ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు. భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే అబ్రహామా నేను నిన్ను ఆశీర్వదిస్తా, సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తా. అయితే నేను చెప్పిన ప్రకారము నువ్వు నడుచుకోవాలి, చెప్పిన ప్రకారం నువ్వు జీవించాలి, చెప్పిన ప్రకారము నువ్వు వెళ్ళాలి అని అబ్రహాముతో చెప్పినప్పుడు అబ్రహాము అలాగా నడుచుకున్నాడు కాబట్టి, అలాగా అబ్రహాము జీవించాడు కాబట్టి అబ్రహాముని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించి విస్తరింపజేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన్ని హెచ్చించాడు కూడా. ఇది మనము దేవుని యొక్క వాక్యాన్ని విని, ఆయన మాటను విని, ఆయన మనతో ఏదైతే చెప్తున్నాడో, ఏదైతే మాట్లాడుతున్నాడో, ఎలాగైతే జీవించమంటున్నాడో, ఏ రీతిగా బ్రతకమంటున్నాడో, ఏ రీతిగా ఆయనలో నడుచుకోమంటున్నాడో, అలాగా మనము జీవించగలిగితే, అలాగా మనం నడుచుకోగలిగితే దేవుడు ఈ దినాన నిన్ను ఆశీర్వదించి నిన్ను హెచ్చిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మనల్ని ఆశీర్వదించి మనల్ని హెచ్చిస్తాడు. అబ్రహాం వలె లేఖనాల్లో చెప్పాడు. అబ్రహామునే కాదు, ఎవరైతే చూడండి ఏమంటాడు, ఎవరైతే దేవుని మాట విని, ఎవరైతే ఆయన ఆజ్ఞలను గైకొని, ఎవరైతే ఆయన కట్టడలను అనుసరిస్తారో వారిని ఆయన హెచ్చిస్తానంటున్నాడు. కాబట్టి అబ్రహాముని దేవుడు ఏం చేశాడు? హెచ్చించాడు. అదే మనము యోసేపును చూసినట్లయితే, యోసేపును కూడా మనం గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపును ఐగుప్తు దేశంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఏమంటున్నాడు తెలుసా? తన పవిత్రతను పోగొట్టుకోకుండా దేవునికి భయపడి దేవుని మాట చెప్పున పాపము చేయకుండా తన పరిశుద్ధతను కాపాడుకుంటూ ప్రియ దేవుని బిడ్డలారా నిలిచాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే యోసేపుని ఐగుప్తు దేశానికి ఒక మంచి మంత్రినిగా
చేశాడు. ఆ దేశానికి, ఆ దేశం మీద ఉన్న ప్రజలందరి మీద ఒక అధికారిగా నిలబెట్టాడు, ఒక అధికారిగా ఉంచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కారణం ఏంటి తెలుసా? దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాడుగా జీవించాడు. కాబట్టి యోసేపు ఒక ఉన్నతమైన స్థితిలోకి దేవుడు తీసుకొని వెళ్ళాడు. ఆ యోసేపుని హెచ్చించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నిన్ను నన్ను హెచ్చించడా దేవుడు? దేవుని పట్ల భయభక్తులు కలిగి, దేవుని పట్ల విధేయత కలిగి, దేవుని పట్ల మనం నడుచుకున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను ఆయన ఖచ్చితంగా మనల్ని ఒక మంచి స్థితిలోకి తీసుకొని వెళ్తాడు, ఒక మంచి ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్తాడు, మనల్ని హెచ్చిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మొట్టమొదటిగా దేవుని యొక్క మాట విని ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన కట్టడల ప్రకారం మనం నడుచుకోవాలి. రెండోది మనం గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, మనము దేవుని పట్ల కనిపెట్టుకొని దేవుని పట్ల ఎదురు చూసేవారుగా మనం ఉండాలంటాడు. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చూసినట్లయితే, కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చూసినట్లయితే, యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చిస్తాడు. ఎప్పుడు తెలుసా? దేవుని కొరకు కనిపెట్టుకొని ఆయన మార్గములో నడిచినప్పుడు. దేవుని కొరకు కనిపెట్టుకొని ఆయన మార్గములో నడిచినప్పుడు భూమిని స్వతంత్రించుకున్నట్లు ఏం చేస్తాడంట? మనల్ని హెచ్చిస్తాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మోషేను మనం గమనించినట్లయితే, మోషేను మనం చూసినట్లయితే, మోషే ఏం చేశాడు తెలుసా? ఆయన మార్గాన్ని అనుసరించాడు, దేవుని మార్గాన్ని అనుసరించాడు. ఐగుప్తు దేశం యొక్క ధనాన్ని, ఐగుప్తు దేశంలోనే యొక్క భోగాన్ని అనుభవించుకుంటా దేవుని మార్గంలో దేవుని పిల్లలతో శ్రమ అనుభవించుట నాకు మేలు అన్నాడు. దేవుని ప్రజలతో నడవటము నాకు మేలు అన్నాడు. దేవుని మార్గాన్ని అనుసరించటం నాకు మేలు అన్నాడు. దేవుని మార్గంలో నడవటము ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే అది నాకు మేలు. దేవుని మార్గంలో నడవటం నాకు మేలు. ఆయన కోసం కనిపెట్టుకొని, ఆయన కోసం ఎదురు చూస్తూ ఆయన యొక్క మార్గంలో నడవటం నాకు మేలు అన్నాడు. నిజమే, ఎందుకంటే దేవుని మార్గంలో నడుచుకునేవారుగా మనం ఉండాలి. రెండోది ఏంటంటే దేవుని కొరకు కనిపెట్టాలి. దేవా, ఎప్పుడు నాయనా నా జీవితంలోకి వస్తావు? ఎప్పుడు నాయనా నన్ను నీ రాజ్యానికి చేర్చుకుంటావు? ఎప్పుడు నాయనా నన్ను బలపరుస్తావు? ఎప్పుడు నాయనా నన్ను సిద్ధపరుస్తావని ప్రభువు కోసం కనిపెట్టుకునేవారుగా మనం ఉండాలి. సిద్ధపడి ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఇర్మీయా గ్రంథము 6వ అధ్యాయం మనం చూసినట్లయితే చూడండి, 16వ వాక్యం అనుకుంటాను. మనం గమనించినట్లయితే అక్కడ ఏమన్నా రాయబడింది తెలుసా? మార్గములలో నిలిచి చూడండి అంటాడు. ఏమంటాడు? పురాతన మార్గం ఏదో తెలుసుకొని అందులో నడుచుకోండి అంటాడు. అందులో ఎందుకు నడుచుకోమంటున్నాడంటే ఆ మార్గంలో మేలు ఉంది, ఆ మార్గంలో ఆశీర్వాదం ఉంది, ఆ మార్గంలో రక్షణ ఉంది, ఆ మార్గంలో కాపుదల ఉంది, ఆ మార్గంలో దీవెన ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, చదవండి. మార్గములలో నిలిచి చూడండి, పురాతన మార్గమును గురించి విచారించండి, మేలు కలుగు మార్గము ఏది అని అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు నీకు నెమ్మది కలుగును. ఏమంటున్నాడు? మార్గాల గురించి అడగండి, పురాతన మార్గాల గురించి అడగండి, మేలు కలిగే మార్గం ఏదో అందులో నడుచుకోండి. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? యెహోవా కొరకు ఎదురు చూడుము, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన మార్గములో నడుచుకో. భూమిని స్వతంత్రించుకున్నట్లుగా ఇదిగో నేను నిన్ను విస్తరింపజేస్తా, నిన్ను నేను హెచ్చిస్తా,
నేను నిన్ను ఆశీర్వదిస్తా అని దేవాతి దేవుడు చెప్పిన రీతిగా ఇక్కడ ఏమంటున్నాడంటే, యెహోవా ఏమని సెలవిస్తున్నాడంటే, ఇదిగో మార్గములలో నిలిచి చూడండి, పురాతన మార్గం ఏదో అడిగి తెలుసుకోండి, మేలు కలుగు మార్గం ఏదో తెలుసుకొని అందులో మీరు నడుచుకోండి. అందులో మీకేముంటుందంటే నెమ్మది ఉంటుంది, రక్షణ ఉంటుంది, పరలోక రాజ్యం ఉంటుంది. ఆ మార్గం ఏమిటి? ఆ మార్గాన్ని అడగండి. ఆ పురాతన మార్గం ఏమిటి? ఆ మేలు కలిగే మార్గం ఏమిటి? ఆ నెమ్మది కలిగించే మార్గం ఏమిటి? ఏమిటి అంటే అదే మార్గము. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం మనం చూస్తే ఏమంటున్నాడు తెలుసా? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అంటున్నాడు ప్రభు. అయ్యా, పరలోకానికి ఎట్ట వెళ్ళాలి? తండ్రి కాడికి ఎలాగెళ్ళాలయ్యా? తండ్రి కాడికి మేము ఎట్ట వెళ్ళాలి? ఎలాగెళ్ళాలి? ఏ మార్గంలో వెళ్ళాలి అని ప్రభువుని అడుగుతూ ఉంటే, ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ప్రభు అంటున్నాడు, నేనే మార్గము. యాడికి? పరలోకానికి వెళ్ళేదానికి, నెమ్మదిగా ఉండేదానికి, ఆశీర్వాదకరంగా ఉండేదానికి, సమాధానంగా ఉండేదానికి, నిత్యము దేవునితో ఉండేదానికి మార్గం ఎవరు తెలుసా? యేసుక్రీస్తే మార్గము. ఏమంటున్నాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అంటున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకి రాడు. హల్లెలూయా. నా ద్వారా తప్ప ఇంక ఎవరు పరలోకానికి వెళ్ళలేరు, తండ్రి కాడికి వెళ్ళలేరు, దేవుని రాజ్యంలోకి వెళ్ళలేరు, ఆ నెమ్మదిలోకి వెళ్ళలేరు. అందుకని అంటున్నాడు, ఇక్కడ ఏమంటున్నాడంటే పురాతన మార్గం అంటే ఆదిలో ఉన్న మార్గం ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆదిలో ఉన్నది ఎవరు? స్టార్టింగ్ నుంచి, సృష్టి యావత్తు నుంచి ఉన్నది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు. ఆ మార్గం ఉంది. ఆ మార్గము మన కోసము సిద్ధపరచబడ్డది. కాబట్టి ఆ మార్గాన్ని అడిగి తెలుసుకోండి. మేలు కలిగే మార్గం ఏమిటి? ఆ మార్గం మేలు కలిగించే మార్గము. ఆ మార్గంలో మీరు నడవండి. అది రక్షణ మార్గము, అది నెమ్మదినిచ్చే మార్గము, దేవుని రాజ్యానికి చేర్చే మార్గం. అది ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని స్వతంత్రించుకొని, భూమి మీద స్వతంత్రించుకొని, చూడండి, హెచ్చించబడేవారుగా మనము ఉంటామని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అందుకనే మోషే ఈ లోక సంబంధమైన మార్గము, అది విశాలమైన మార్గము, విశాలమైన మార్గం, అది పాపముతో కూడిన మార్గం, అది నెమ్మది లేని మార్గం, అది గమనించండి. అయితే ఆ మార్గం నాకొద్దు, ఐగుప్తు దేశం యొక్క మార్గం నాకొద్దు, లోకభోగాలనే మార్గం నాకొద్దు. నాకు కావలసిన మార్గం ఏంటంటే క్రీస్తు ప్రజలతో శ్రమ అనుభవించే మార్గం, ప్రభువు మార్గం నాకు కావాలని మోషే అందులో నడుచుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినా విజయాన్ని దేవుడిచ్చాడు మోషేకి. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. మోషేని హెచ్చించాడు దేవుడు, మోషేని హెచ్చించాడు, ఇశ్రాయేలు ప్రజల్ని హెచ్చించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన దేవుని మార్గంలో నువ్వు నడుచుకున్నట్లయితే, ప్రభువు మార్గంలో నువ్వు నడుచుకున్నట్లయితే, ప్రభు త్రోవలో నువ్వు నడుచుకున్నట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని మార్గంలో నువ్వు నడుస్తూ ఉంటే ఒక దినాన నువ్వు హెచ్చించబడతావు. యేసయ్య మార్గంలో మనం నడుస్తూ ఉంటే ఒక దినాన మనం హెచ్చించబడతాం. దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఏమని రాయబడింది తెలుసా? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందెదరు. వారు అలయక సొమ్మసిల్లక ఏమవుతారంట? వారు పరిగిస్తారు, దేవుని మార్గంలో సంతోషంగా నడిచి వెళ్ళిపోతారు. అంతే. ఏమంటున్నాడు యెషయా ప్రవక్త? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన శక్తి, పరలోక సంబంధమైన అభిషేకాన్ని, పరిశుద్ధాత్మ నూతన బలాన్ని పొందుకుంటారు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదురు, అలయక పరిగెత్తెదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. హల్లెలూయా. దేవుని మార్గంలో వారు అలసిపోరు. ప్రియ దేవుని బిడ్డలారా,
సొమ్మసిల్లరు వారు నూతనమైన బలాన్ని పొందుకుంటారు, నూతనమైన శక్తి పొందుకుంటారు. దేవుని కొరకు కనిపెట్టుకొని, దేవుని కొరకు ఎదురు చూసి, దేవుని అభిషేకాన్ని, దేవుని యొక్క బలాన్ని పొందుకొని ఆయన మార్గంలో మనం నడిచినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు తెలుసా? మేలు కలిగించి, నెమ్మది కలిగించి మనల్ని హెచ్చిస్తాడు దేవుడు. ఇది నాన్న నిన్ను హెచ్చించడా దేవుడు? ఇది నాన్న ఉన్నతమైన స్థితికి నిన్ను తీసుకొని వెళ్ళడా నీ దేవుడు? నువ్వు ఆరాధిస్తున్నా నీ దేవుడిని నువ్వు వెంబడించినట్లయితే, ఆయన మార్గంలో నువ్వు నడుచుకున్నట్లయితే దేవాతి దేవుడు నిన్ను హెచ్చించడా? హెచ్చిస్తాడు, మనల్ని హెచ్చిస్తాడు. మనల్ని హెచ్చించేదానికే మన ప్రభు పరలోకంలో నుంచి దేవదూతల కాడ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆయన గాన ప్రతిగానములు పొందుతున్న దేవాతి దేవుడు, నిత్యము ఆరాధనకి యోగ్యుడైన ఆ యేసయ్య లోకానికి మన కోసం వచ్చాడు. లోకానికి నీ కోసం, నా కోసం వచ్చాడు ఆయన. ఎందుకు తెలుసా? నీకు నెమ్మదిని కలిగించి, మనకు నెమ్మదిని కలిగించి, ఆయన మార్గములో, పరలోక సంబంధమైన మార్గంలో మనము నడుచుకొని హెచ్చించబడాలని, ఒక ఉన్నతమైన స్థితిలో ఆయన బిడ్డలు, ఆయన రక్తంలో కడగబడిన బిడ్డలు, క్రైస్తవుడు క్రైస్తవురాలు ఉన్నతమైన స్థితిలో ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం, ప్రభు యొక్క ఉద్దేశం. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ అందులో మనం నడుచుకోలేకపోతున్నాం. ఏం చేయలేకపోతున్నాము? ఆ కింద చదివితే మేము నడుచుకోమయ్యా అనేవారు కొంతమంది ఉన్నారంట. మేము నడుచుకోని దాంట్లో మాకు పాపపు మార్గమే కావాలా, చీకటి మార్గమే కావాలా, చీకటి మార్గంలోనే, అందులోనే మేము నడుచుకుంటాం అనుకునేవారు చాలామంది ఉన్నారంట. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడే రాయబడింది. అయితే నీవు నేను ప్రభువుని విశ్వసించిన మనము, క్రీస్తు రక్తంలో కడగబడిన మనము, ప్రభు బిడ్డలుగా ముద్రించబడిన మనము క్రీస్తు మార్గంలో నడుచుకున్నట్లయితే ఆయన మనకు మేలు కలిగిస్తాడు, ఆయన మనకు నెమ్మది కలిగిస్తాడు, ఆయన నూతన బలాన్ని ఇస్తాడు, ఆయన నూతనమైన శక్తిని ఇస్తాడు, ఆయన మార్గంలో మనల్ని నడిపిస్తాడు. అలయక ప్రియ దేవుని బిడ్డలారా, సొమ్మసిల్లక మోషేని అలా నడిపించాడు దేవుడు తోడుగా ఉండి. హల్లెలూయా! అలా నడిపించాడు దేవుడు, ఆ రీతిగానే నడిపించాడు. ఆ రీతిగానే మోషేని అలయనీయకుండా మోషేని, ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా! మూడోదిగా మనం గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటి, ఆయన మాట శ్రద్ధగా విని, ఆయన ఆజ్ఞలను గైకొని, ఆయన కట్టడలను అనుసరించినప్పుడు ఆయన మనల్ని హెచ్చిస్తానంటున్నాడు. రెండోదిగా, ఆయన కొరకు ఎదురు చూసి, ఆయన కొరకు కనిపెట్టుకొని, ఆయన మార్గాన్ని అనుసరించి ఆయన మార్గంలో నడుచుకున్నప్పుడు ఆయన మనల్ని హెచ్చిస్తానంటున్నాడు. మూడోది మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం చూసినట్లయితే, దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క ఉపదేశమును మనము గొప్ప చేసేవారుగా ఉండాలా. ఆయన యొక్క మాటలను, ఆయన యొక్క ఉపదేశాన్ని కౌగిలించుకునేవారుగా మనం ఉండాలంట. అప్పుడు మనల్ని హెచ్చిస్తాడంట దేవుడు. చదవండి, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 8వ వాక్యము. దాన్ని గొప్ప చేసిన ఎడల అది మిమ్మల్ని హెచ్చించును, దాన్ని కౌగిలించుకున్న ఎడల ఏం చేస్తాడంట? మనకేం చేస్తుందంట? ఘనత తెస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా! దేవాతి దేవుడు మనల్ని ఏం చేస్తాడు తెలుసా? హెచ్చిస్తానంటున్నాడు. దేవుని వాక్యాన్ని నువ్వు కానీ గొప్ప చేస్తే ఆయన మనల్ని హెచ్చిస్తాడంట. దాన్ని కౌగిలించుకుంటే మనల్ని గొప్ప చేస్తాడంట, మనల్ని ఘనత తెస్తాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా! గమనించండి, దేవుని వాక్యము, దేవుని యొక్క ఉపదేశము మొదటి నుంచి చదివినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ఉపదేశాన్ని గొప్ప చేసి మాట్లాడాలంట. అంటే దీని అర్థం ఏంటంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఎవరితో మాట్లాడినా, ఏ స్నేహితులతో మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా దేవుని మాటని గొప్ప చేసి మాట్లాడు. యేసయ్య మాటని, దేవుని వాక్యాన్ని విన్నావు కదా నువ్వు నీ మందిరంలో, దేవుని సంఘములో నువ్వు దేవుని వాక్యం విన్నావు కదా, దైవజనులు చెప్తున్న మాట విన్నావు కదా, మీ దైవజనులు చెప్తున్న మాట విన్నారు కదా. ఆయన చెప్పిన మాటని నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఆ దైవజనుడు చెప్పిన